తాజా అంశాన్ని చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి మరికొన్ని విషయాలు వచ్చాయి. 2018 ఎన్నికల వేళ ట్యాపింగ్కు పాల్పడినట్లు సిట్కు ఆధారాలు లభ్యమయ్యాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి వచ్చిన తాజా అంశాలేంటి? ఈ మొన్నటి వరకు మనం మాట్లాడుకున్న విషయాలంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు 2023 ఎన్నికల టైంలోనే ట్యాపింగ్ జరిగినట్టుగా ముందస్తుగా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని మనకు సమాచారం ఉంది. కానీ 2018లో కూడా ఎన్నికల సమయంలో ట్యాపింగ్ జరిగినట్టుగా కీలకమైనటువంటి ఆధారాలు సిట్ సేకరించి ఇందులో టాస్క్ ఫోర్స్ టీం రాధాకిషన్ రావు అండ్ ప్రణీత్ రావు చాలా కీలకంగా వ్యవహరించారు. వీటన్నింటికి కూడా ఆదేశాలు ప్రభాకర్ రావు ఇచ్చి అనేది సిట్ గుర్తించింది. ఇందుకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా గుర్తించడం జరిగింది. అయితే అప్పుడు ప్యారడైజ్ వద్ద భవ్య సిమెంట్స్ అధినేత 2018 అప్పుడు ఆయన షెర్లింగంపల్లి నుంచి పోటీ చేసిన సమయంలో ఆయన ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా వీళ్ళు ట్యాపింగ్ పాల్పడి వాళ్ళు దానికి సంబంధించిన డబ్బు ఎటువైపు నుంచి ఎటు వెళ్తుంది అనేది ట్యాపింగ్ చేసి వాటిని అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా చేసుకున్నట్టుగా సిట్ ఆధారాలు సేకరించింది. దీని ద్వారా అప్పుడు భవ్య సిమెంట్స్ అధినేత భవ్యానంద ప్రసాద్ ఆయన షెర్లింగంపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. అప్పుడు ఆయనకు సంబంధించిన 70 లక్షల నగదును టాస్క్ ఫోర్స్ టీం సీజ్ చేసినట్టుగా సిట్ గుర్తించడం జరిగింది. అప్పుడు షెర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. తర్వాత దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో ట్యాపింగ్ జరగడం, అప్పుడు రఘునందన్ రావు బంధువులకు చెందినటువంటి ₹1 కోటి నగదును టాస్క్ ఫోర్స్ టీం బేగంపేట పరిధిలో స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు ట్యాపింగ్ కారణమని సిట్ గుర్తించింది. దాంతో పాటుగా మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ప్రభాకర్ రావు ఆదేశాలతో అప్పుడు రంగంలో దిగినటువంటి టాస్క్ ఫోర్స్ టీం అప్పుడు హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనాథ్ అనేటువంటి ఒక ఇన్స్పెక్టర్ ని అక్కడ రెక్కి నిర్వహించి అటువైపు వాహనం వస్తుంది, దాన్ని అక్కడించి అందులో ఉన్నటువంటి డబ్బులు స్వాధీనం చేసుకోమని చెప్పడం తోటి దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సేకరించారు. దాంతో పాటుగా నల్గొండకు చెందినటువంటి 2 కీలక కాంగ్రెస్ నేతల అనుచరులకు సంబంధించి వాళ్ళు గుంట సాయి కుమార్ రెడ్డి, మహేష్, వెన్నం భరత్ వారిని అడ్డగించి సుమారు ₹3.50 కోట్ల కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా సిట్ ఆధారాలు సేకరించింది. మరోవైపు ఈ కేసుని వీలైనంత త్వరగా క్లోజ్ చేసేందుకు దాదాపుగా దీని మీద ప్రభాకర్ రావు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ ఫైల్ చేసేందుకు సిట్ సిద్ధమవుతుంది. ఇప్పుడు ఇప్పటివరకు ఒకవైపు ప్రభాకర్ రావు విచారణ జరుగుతుంది. దాంతో పాటుగా ప్రభాకర్ రావు పాటుగా అప్పుడు ఆల్రెడీ నిందితుడిగా అరెస్ట్ అయ్యి ప్రస్తుతం బెయిల్లో ఉన్నటువంటి ప్రణీత్ రావును కూడా విచారిస్తున్నారు. ఆయన చెప్పినటువంటి సమాచారం దాంతో పాటుగా ఇప్పటి వరకు గుర్తించినటువంటి 600 బాధితుల వివరాలను కూడా సేకరించి వాటన్నింటినీ కూడా క్రోడీకరించి ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. దాంతో పాటు ఈ గతంలో అప్పుడు రివ్యూ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులుగా ఉన్న చైర్మన్ అండ్ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని భావించింది. అప్పుడు హోంశాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి జితేందర్ అండ్ ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ నుంచి కూడా ఇప్పటికే లిఖితపూర్వకంగా తీసుకుంది. కొద్ది రోజుల క్రితం దీనికి సంబంధించిన లా అండ్ జిఐడి సెక్రటరీకి సంబంధించిన అప్పుడు లా జిఐడి సెక్రటరీకి సంబంధించినటువంటి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసింది. ఆ స్టేట్మెంట్ లో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ప్రభాకర్ రావు తమను తప్పుదోవ పట్టించారు. తమ నెంబర్లు 2-3 నెలలకు జరిగేటువంటి ఒక రివ్యూ సంబంధించినటువంటి మీటింగ్ లో ఈ నెంబర్లకు సంబంధించిన వివరాలు తమను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించారనేది ఆ స్టేట్మెంట్ లో వాళ్ళు స్పష్టంగా తెలియజేశారు. సిట్ వద్ద ఆ స్టేట్మెంట్ కూడా స్వాధీనం చేస్తున్నారు. సో మరోవైపు ప్రభాకర్ రావు కూడా రేపు మరొకసారి విచారణకు హాజరయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. వీటన్నిటి మీద కూడా అతను క్రోడీకరించి విచారించిన తర్వాత త్వరగా దీని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసే యోచనలో సిట్ అధికారులు ఉన్నారు. ధన్యవాదాలు నాగార్జున.